సత్క్రియ పేరు కోసం చేయకండి. సత్క్రియ ప్రతిఫలాపేక్షతో చేయకండి. సత్క్రియ దేవుని హస్తం చేసినట్టు చేయండి. ఎవడు నా పొరుగువాడు అని అడుగుతాడు. ఆయన చెప్తాడు, అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు ఈ కొన ఊపిరితో పడి ఉన్నవాడికి పొరుగువాడు ఎవడో నువ్వే చెప్పంటాడు. వాళ్ళు యూదులు కాబట్టి సమరయుడు అనే పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు. వాళ్ళు అతనికి సాయపడిన వాళ్ళే అన్నాడు. అర్థమైందా? అహంకారంలోంచి వచ్చే మాట అది. ఒక్క మాట అంటాను, వాళ్ళు చచ్చిపోతావు. ఏది మన వెనకాల వస్తుంది? ఉద్యోగమా, జ్ఞానమా, కులమా, గోత్రమా, రక్త సంబంధమా? ఏదొస్తుంది? ఏవి రావే. భక్తికి వేవి మూలాలు కావే. జార్జి ముల్లర్ చనిపోయినప్పుడు ఆఖరిగా ఒక మాట రాశారు ఆయన లైఫ్లో. అదేమిటంటే, దే లాస్ట్ దేర్ ఫాదర్ సెకండ్ టైం అని. దే లాస్ట్ దేర్ ఫాదర్ సెకండ్ టైం. ఆ పిల్లలు ఎవరంటే తండ్రిని కోల్పోయిన పిల్లలు శరణాలయంలో ఉన్నారు. ఈయన చచ్చిపోగానే రాసిన మాట ఏమిటంటే, వాళ్ళు తమ తండ్రిని రెండోసారి కోల్పోయారని. అంతా అయిపోయిన తర్వాత వెనకాల కమిటీ వాళ్ళు ఉంటారుగా, ఇప్పటివరకు ఆయన మంచిగా కొనసాగించుకుంటూ వచ్చాడు, డొనేషన్ ఇస్తూ ఉండేవాడు. లాస్ట్ లెక్కలు గట్టి చూస్తే జార్జి ముల్లర్ చేసిన పరిచర్యలో 75% తన సొంత డబ్బులేనంట. చచ్చిపోయేదాకా తెలియదు. సత్క్రియ అంటే పరలోకం దృష్టిలో మాత్రమే చేసేది, లోకం దృష్టిలో, మనుషుల దృష్టిలో చేసేది కాదు. దేవునికి మాత్రమే కనపడేది. భక్తిలో ఇది కూడా ఉంది. కేవలం